అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 14 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అరుణ్ జైట్లీ స్టేడియము ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ చేస్తామనింది. అక్షర్ పటేల్ కెప్టెన్ టాస్ గెలిచాక సరే మేము 2 మ్యాచ్లు గెలిచాం కదా, సో చేజింగ్ చేసాము, ఈసారి కూడా అలాగే చేస్తామనేసి సో చేజింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. మన ఐపీఎల్ ఫార్మాట్ లాగే. పిచ్ ఏమిటంటే అంటే కెప్టెన్స్ వీళ్ళు చూడకముందు పిచ్ గురించి అయితే డ్రైగా ఉంది, కొంచెం పగుళ్ళు ఉన్నాయి అలాగా అని చెప్పారు మా వాళ్ళు, మన బయట థర్డ్ పార్టీ వీళ్ళ అంపైర్స్. కాకపోతే కెప్టెన్ వీళ్ళు చూసి అదే ఢిల్లీలో ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం మాయిశ్చర్ ఉండొచ్చు, సో ఓవరాల్గా రన్స్ బాగా రావచ్చు, కొంచెం మాయిశ్చర్ ఉండొచ్చు, సరే మేము బౌలింగ్ చేస్తాం, తర్వాత చేస్ చేయడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది అనేసి బౌలింగ్ స్టార్ట్ చేశారనమాట. సో గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. గుజరాత్ టైటన్స్ వాళ్ళు 20 ఓవర్స్కి 210 రన్స్ చేశారనమాట. శుభం గిల్ 70 రన్స్ మన కెప్టెన్, అలాగే జోస్ బట్లర్ ఇతను 52 రన్స్, వాషింగ్టన్ సుందర్ ఇతను 55 రన్స్, వీళ్ళు ఎక్కువ రన్స్ చేశారు. సో 210 ఫర్ 4 వికెట్స్ అనమాట. ఇక బౌలింగ్లో చూస్తే ముఖేష్ కుమార్ 4 ఓవర్లకి 55 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్కి 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు అనమాట. అలాగే మన లుంగిసాని కూడా 4 వికెట్స్ ఇచ్చి 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇది వీళ్ళ బౌలింగ్ స్టాటిస్టిక్స్. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ స్టార్ట్ చేసింది. దీంట్లో కేఎల్ రాహుల్ 92 రన్స్ చేశాడు అనమాట. సో ఎక్కువ స్కోర్ ఢిల్లీ టీంలో ఎక్కువ స్కోర్ అవుతుంది. తర్వాత నిశాంక ఇతను 41 రన్స్ చేశాడు. సో ఓవరాల్గా అలా ఉంది. కాకపోతే దీంట్లో ఏం జరిగిందంటే కొంచెం డ్రామా జరిగింది. అంటే ఫస్ట్లో 50 రన్లు 20 బాళ్ళు అట్లా ఇట్లా ఉన్నాయి. తర్వాత చివరికి ఏంటంటే లాస్ట్ బాల్ 2 రన్స్కి వచ్చారనమాట. సో ఇక్కడ మంచి హై డ్రామా, హై టెన్షన్ డ్రామా జరిగిందనమాట. సో ప్రసిద్ధ కృష్ణ ఇతను లాస్ట్ బాల్ వేస్తున్నాడు, ఈ బాల్ కూడా వేద్దామని చెప్పి, అంటే మన శుభం గిల్ వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేస్తున్నారు ఏం బాల్ వేద్దాం అది ఇది అని చెప్పి, యార్కర్ వేద్దామా అట్లా ఇట్లా బౌలర్కి ఇబ్బంది కట్టించేటట్టు. సో తీరా చూస్తే ఒక మంచి బౌన్సర్ వేసాడు. సో బ్యాట్స్మెన్ కూడా పాపం డేవిడ్ మిల్లర్ కొట్టలేకపోయాడు, బౌన్సర్ షోల్డర్ పైకి వెళ్ళింది అనమాట. సో కొట్టలేకపోయాడు, ఏదో టచ్ చేసి పరిగెత్తడానికి ట్రై చేసాడు, దాన్ని కూడా మళ్ళీ కుల్దీప్ యాదవ్ రావడానికి చూస్తే అటుపక్క నాన్ స్ట్రైకర్ ఇటు రావడానికి చూస్తే ఈ లోపల రన్అట్ కూడా చేసేసారనమాట. సో అలాగా గుజరాత్ టైటన్స్ 1 రన్ తేడాతో చాలా ఇంట్రెస్టింగ్గా గెలిచింది ఫైనల్గా. సో గుజరాత్ టైటన్స్ ఆడిన అన్ని మ్యాచ్లు ఓడిపోయింది. సో ఈరోజే మొదటి మ్యాచ్ గెలిచింది. సో గెలిచి 6th పొజిషన్కి వచ్చింది అనమాట. డీసీ మాత్రం 4th పొజిషన్లో ఉంది. సో గుజరాత్ టైటన్స్ కొంచెం వచ్చింది. ఇక ఇంకొక తమాషా ఏమిటంటే, నేను అదే గేమ్ మ్యాచ్ చూసే ముందు అక్షర్ పటేల్ ఉన్నాడు, అక్షర్ పటేల్ తర్వాత శుభం గిల్. సో ఇక్కడ తమాషా ఏమైందంటే, అక్షర్ పటేల్ గుజరాత్కి ఆడకుండా ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్ అనమాట.
అలాగే శుభం గిల్ పంజాబ్ వాడు, కానీ గుజరాత్ క్యాపిటల్స్కి కెప్టెన్ అనమాట. వీళ్ళిద్దరిని ఆటలో అటుపని చేసి ఇస్త్రాకులు ఆటపక్కన ఇటుపక్క మార్చేసారనమాట. సో అది కొంచెం తమాషా అయినటువంటి విషయం. అంటే ఐపీఎల్ అంతా అలాగే కదా, ఎక్కడ ఏ ప్లేయర్ అయినా ఎక్కడైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా ఎక్కడైనా మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ ఆటలో అట్టిపండులాగా ఆప్షన్ అవి ఇవి ఉంటాయి కదా, తీసుకొని మనకి ఎవరికి కావాలంటే వాళ్ళ ఇస్త్రాకులు వేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా అది గేమ్ ఈరోజు ఇంట్రెస్టింగ్గా జరిగింది. సో ఎప్పుడైనా కానీ ఇలాగా 1 బాల్ 1 రన్ 2 బాల్ 1 రన్ అలాగ ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అన్నీ ఇలాగ ఉండవు కదా. చూద్దాం తర్వాత మళ్ళీ మరొక మ్యాచ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.